నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు అంబరాన్నంటిన మైసూరు సంబరాలు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని కలౌల్లో నానో డీఏపీ ప్లాంట్ ప్రారంభం జాతికి అంకితం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగుమతులు తగ్గించడానికి ప్లాంట్ దోహదపడుతుందని స్పష్టీకరణ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ ఈ నెల 29న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో తెలుగు అనువాదం ప్రసారం దేశవ్యాప్తంగా విజయదశమి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. విజయదశమిని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ శ్రేయస్సుతో పాటు సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం, ముఖ్యంగా అణగారిన వర్గాల సంక్షేమం కోసం కలిసి పనిచేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేయాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాష్ట్రపతి కోరారు. దేశంలోని తూర్పు, దక్షిణాది రాష్ట్రాల్లో మహిషాసురునిపై దుర్గాదేవి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి జరుపుకుంటారన్నారు. అలాగే ఉత్తర పశ్చిమ రాష్ట్రాలలో ఈ పండుగను రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారని రాష్ట్రపతి పేర్కొన్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మ మార్గంలో నడవడానికి శ్రీరాముడి విలువలు స్ఫూర్తినిస్తాయన్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ధర్మం పట్ల మనకున్న విశ్వాసాన్ని పునరుద్ఘాటించేందుకు, సత్యం, న్యాయం, కరుణ, ధైర్య సాహసాల విలువలను అలవర్చుకునేందుకు దసరా ఒక సందర్భమని పేర్కొన్నారు. ఈ పండుగ శాంతి, సౌభాగ్యం, సామరస్యాన్ని తీసుకురావాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్రమైన ఈ పండుగ ప్రతికూల శక్తులను అంతం చేయడంతో పాటు మనం జీవితంలో మంచిని అలవర్చుకోవాలనే సందేశాన్ని అందిస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రం మైసూరులో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మైసూరు రాజభవనం ఆవరణలో విశాలమైన ప్రాంగణాన వేలాది మంది హాజరు కాగా పలు రకాల శకటాలు ఆహుతుల్ని అలరించాయి. రాష్ట్ర జానపద నృత్యాలు, డప్పు కళాకారుల వాయిద్యాలతో పాటు పలు కళారూపాల నడుమ మైసూరు రాజభవనం వర్ణశోభిత వాతావరణాన్ని తలపించింది. కొత్త ఢిల్లీ ద్వారకా సెక్టర్ 10లో జరిగిన విజయదశమి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామ్లీలా కార్యక్రమానికి వచ్చిన ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని దుర్గాదేవికి పూజలు జరిపారు. समस्त भारतवासियों को शक्ति उपासना पर्व नवरात्र और विजय पर्व विजयादशमी की अनेक अनेक शुभकामनाएं देता हूं। विजयादशमी का ये पर्व अन्याय पर न्याय की विजय, अहंकार पर विनम्रता की विजय। मेरे प्यारे देशवासियों, हम इस बार विजयादशमी तब मना रहे हैं जब चंद्रमा पर हमारी विजय को 2 महीने पूरे हुए हैं। नवरात्र की शक्ति पूजा का संकल्प शुरू होते समय हम आराधना करते हैं, या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। जब पूजा पूर्ण होती है तो हम कहते हैं देहि सौभाग्य आरोग्यम देहि में परमम सुखम। आज हमें सौभाग्य मिला है कि हम भगवान राम का भव्यतम मंदिर बनता देख पा रहे हैं
और अयोध्या की अगली रामनवमी पर रामलला के मंदिर में गूंजा हर स्वर पूरे विश्व को हर्षित करने वाला है। भगवान राम की जन्मभूमि पर बन रहा भव्य मंदिर, दिव्य मंदिर सदियों की प्रतीक्षा के बाद भारतीयों के धैर्य को मिली विजय का प्रतीक है। ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఐటీబీపీ సిబ్బంది అసాధారణమైన పరాక్రమానికి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. దేశాన్ని రక్షించడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల సమయంలో వారి సేవలు ప్రశంసనీయమైనవన్నారు. దేశం పట్ల వారి అచంచలమైన నిబద్ధతకు వారి సేవలు నిదర్శనమన్నారు. అదే అంకిత భావం, ఉత్సాహంతో భవిష్యత్తులోనూ వారి సేవలు కొనసాగించాలని ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఐటీబీపీ స్థాపన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. గత కొన్నేళ్లుగా ఐటీబీపీ క్రమంగా తన శక్తిని పెంచుకుంటోందన్నారు. ప్రపంచంలో అమేయ శక్తి దళంగా ఎదిగే రోజు త్వరలోనే సాకారం కావాలని ఆకాంక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా కలోల్లో ఇఫ్కో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి లిక్విడ్ నానో డి అమోనియా ఫాస్ఫేట్ ప్లాంట్ను ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో కలిసి హాజరయ్యారు. ఈ ప్లాంట్ ఏర్పాటుతో సాగు రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికిందని హోంమంత్రి అమిత్ షా భాష్యం చెప్పారు. భవిష్యత్తులో విదేశాల నుంచి డీఏపీ దిగుమతులను తగ్గించడానికి ఈ ప్లాంట్ దోహదపడనుందని ఆయన తెలియజేశారు. અને આજના કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં આવેલા ભાઈઓ બહેનો, સહકારી આગેવાનો અને ખેડૂત મિત્રો સૌને નમસ્કાર. મિત્રો, આજ દશેરાનો દિવસ છે. દશેરાનો દિવસ આપણી સંસ્કૃતિમાં असत्यनी सामे सत्यना विजयना दिवस तरीके वर्षोथी आपणे सौ उजवता आया. आजना दिवसे ज प्रभु श्री रामे रावणनो वध कर्यो तो. माए जारे महिषासुरनो वध कर्यो पछी जनताए विजय उत्सव पण आजे ज उजव्यो. वर्षोथी असत्यनी सामे सत्यना विजयनु प्रतीक आज दशेरा छे. આજે હું દશેરાના દિવસે સમગ્ર દેશવાસીઓને, ગુજરાતના સૌ નાગરિકોને અને આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપવા માંગુ છું. આજે કેપ્ટન લક્ષ્મી સહગલની જન્મ જયંતિ પણ છે. નેતાજીની સાથે આઝાદ હિંદ ફૌજમાં અને પશ્ચિમ ભારતના સૌ ખેડૂતો માટે સપરમો દિવસ છે કે આજે નેનો પ્રવાહી ડીએપી ના કારખાનાનું ઉદ્ઘાટન. ગુજરાતીમાં કહીએ તો જરોની જેમ નેનો યુરિયા ને નેનો ડીએપી માં ભારતને વિશ્વમાં સર્વપ્રથમ લઈ જવા માટે ઇફકોએ કમર કસી. એમાં અવસ્થીનો બહુ મોટો ફાળો છે. హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్లోని క్రీడా ప్రాంగణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. క్రీడా విభాగం, వాణిజ్య విద్యాశాఖలు సంయుక్తంగా ఈ క్రీడా ప్రాంగణాన్ని నిర్మించగా దీన్ని అమిత్ షా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజలకు హోంమంత్రి అభివాదం చేశారు. అంతకుముందు అమిత్ షా మాన్సాకి మాతాజీ మందిరాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. సమస్యల నుంచి బయటపడేందుకు గాను ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. ఇటీవలి G20 సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు భారతదేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విజయదశమి ఉత్సవంలో మోహన్ భాగవత్ ప్రసంగించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లను రాబట్టుకునే ప్రయత్నాల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
దేశ ఐక్యత, సమగ్రత, గుర్తింపు, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలని మోహన్ భాగవత్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు శంకర్ మహాదేవన్ పాల్గొన్నారు. हम 5वें नंबर पर 10वें से ऊपर उठकर आ गए इकोनॉमी। डिजिटल टेक्नोलॉजी का हमने उपयोग किया गरीबों के कल्याण में, सारी योजनाएं नीचे तक पहुंची, उसके लाभ, ये सारी बातें हमने की। स्टार्टअप्स की क्रांति जैसे हो गई सभी क्षेत्रों में, केवल टेक्नोलॉजी में नहीं, कृषि हो, स्पेस हो, डिफेंस हो, सर्वत्र ये प्रगति भी हमने देखी है। प्रतिवर्ष भारतीयों का गौरव दुनिया में बढ़ रहा है। दानवता पर मानवता की पूर्ण विजय का ये जो विजय पर्व अपना विजयादशमी है, इस वर्ष की विजयादशमी में भी हम ये अनुभव कर रहे हैं। जैसे G20 की परिषद यहाँ पर हुई, वो तो प्रतिवर्ष होती है, लेकिन यहाँ पर हुई उसके एक विशेषता रही। उस परिषद में हमारे भारतीयों के आतिथ्य की बड़ी प्रशंसा हुई, उसका पहली बार उन्होंने अनुभव किया। हमारे विविधता की सजी संस्कृति का गौरव उन्होंने अनुभव किया। కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సౌదీ అరేబియా రాజధాని రియాద్ చేరుకున్నారు. అక్కడ జరిగే చమురు సమ్మేళన కార్యక్రమంలో పాల్గొననున్నారు. అక్టోబర్ 24, 25 తేదీల్లో జరిగే పలు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులు అజయ్ బంగాను ఈరోజు కలిశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసిన చిత్రాలను అందుబాటులో ఉంచారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక స్థితి అంచనా కోసం ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఆమె లేఖ రాశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలకు జులై నాటికి రాష్ట్రం చేసిన అప్పుల వివరాలను ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకొచ్చినట్టు ఆమె లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు అప్పులపైన అడిగిన ప్రశ్నకు కేవలం ఆర్బీఐకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన 4,42 కోట్ల రూపాయలను మాత్రమే చెప్పి కార్పొరేషన్తో సహా ఇతర అప్పులను చెప్పలేదన్నారు. పార్లమెంటులో ఇచ్చిన సమాధానాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలోని వాలంటీర్లు, మీడియా ద్వారా బీజేపీ రాష్ట్ర శాఖ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా అధికార పార్టీ ప్రచారం చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని పురంధేశ్వరి ఆ లేఖలో పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా ఈరోజు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా పయనించే శక్తిని ప్రసాదించాలని స్వామివారిని కోరినట్లు తెలిపారు. మేడం వైట్ పెయింట్ లో జారుతుంది. కర్నూలు జిల్లా హొళగొండ మండలం దేవరగట్టు దేవస్థానంలో వెలసిన శ్రీ మాల మల్లేశ్వర స్వామి అమ్మవార్లకు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండాలని దైవాన్ని కోరుకున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి సాంప్రదాయంగా వస్తున్న దేవరగట్టు పండుగను హింసకు తావివ్వకుండా శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని మంత్రి జయరాం కోరారు. ప్రజలందరూ కూడా దసరా శుభాకాంక్షలు. నిన్ననే శ్రీశైలం బ్రహ్మరాంకి మల్లికార్జున స్వామి వారికి పట్ట వస్త్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా దర్శనం చేసుకోవడం చాలా అద్భుతంగా ఉంది. గత ప్రతి సంవత్సరం నుంచి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి తరతరాలుగా వచ్చిన మాల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా హింసకి పాల్పడుకోకుండా, ఎక్కడ కూడా సొంత కుటుంబ సభ్యులక ఒక పండగ వాతావరణం చేసుకుంటారే కానీ ఎక్కడ కూడా హింసకి తాగుండదని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పగలను. అదేవిధంగా మాల మల్లేశ్వర స్వామిని కూడా వేడుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలు బాగుంటేనే సుభిక్షంగా ఉంటుంది కాబట్టి అదేవిధంగా మాల మల్లేశ్వర స్వామికి దయ ఉంచి ఈ 2-3 రోజుల్లో వర్షాలు కూడా బాగా వస్తే మాల మల్లేశ్వర స్వామి వల్ల
ఆయన ఆశీర్వాదం వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలా. అదే శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి, అదేవిధంగా మాళ్ళ మల్లేశ్వర స్వామి కూడా వారి ఆశీర్వాదం ఎల్లవేళలు ఉండాలా. రాష్ట్ర ప్రజలకి మరి యొక్క మంచి చేసేదానికి ఇంకా ముందుకు రావాలని చెప్పేసి ఇప్పుడు ప్రకటనలో हमारे हर निर्णय, हमारे हर दिशा, उसका एक ही मानदंड है, नेशन फर्स्ट. ఆదాయపు పన్ను ద్వారా మనం అందిస్తున్న తోడ్పాటు నవభారతాన్ని నిర్మిస్తోంది. దేశాన్ని నూతన శిఖరాలను అధిరోహించే దిశగా, నూతన రికార్డుల దిశగా తీసుకువెళ్తోంది. నేషన్ ఫస్ట్ అనే ఈ సంకల్పాన్ని మన కర్తవ్యంతో మరింత బలోపేతం చేద్దాం. పన్ను మినహాయింపుదారులారా గుర్తుంచుకోండి, సెప్టెంబర్ 30, 2023న ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన మీ టీడీఎస్ స్టేట్మెంట్ ను అక్టోబర్ 31, 2023 నాటికి ఫైల్ చేయండి. ఆలస్య రుసుము ₹200 ఇంకా ₹1,00,000 వరకు జరిమానాను నివారించేందుకు మీ టీడీఎస్ స్టేట్మెంట్ ని సకాలంలో ఫైల్ చేయండి. మరింత సమాచారం కోసం www.incometax.gov.in ని సందర్శించండి. ప్రతి పన్ను చెల్లింపుదారుడు ఒక జాతి నిర్మాత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం దసరా ఉత్సవాల్లో అడుగడుగునా స్వాతంత్ర పోరాట స్ఫూర్తి కనిపిస్తుంది. ఉత్సవాల ఊరేగింపులో అలనాటి స్వాతంత్ర స్ఫూర్తిని చాటుతూ ముందుగా జాతీయ జెండాను తీసుకువెళతారు. దేశంలో ఎక్కడా కానరాని చెడి తాలింఖానా విద్యకు అమలాపురమే పెట్టింది పేరు. దసరా ఉత్సవాల్లో మాత్రమే సాగే ఈ చెడి తాలింఖానా విద్యకు ఓ ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఆత్మరక్షణకు మినహా ఎవరిపైనా దాడికి దీన్ని వినియోగించకూడదనేది ఇక్కడి వారి కట్టుబాటు. దీన్నే ఇన్నేళ్లుగా ఆచరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పురుషులే కాదు, మహిళలు సైతం నేర్పుతుంటారు ఇక్కడి వారికి. కేవలం దసరా రోజుల్లో మాత్రమే ప్రదర్శించే ఈ విద్యకు విశేష స్పందన కనిపిస్తుంటుంది. సంవత్సరాలుగా ఈ ఉత్సవాల్లో ప్రదర్శించే చెడి తాలింఖానా విద్య, ఇలా ప్రదర్శించే కర్రసాము, కత్తిసాము, అగ్గిబరాట, మేరుబరాట, బంతుల బరాట, మార్వాడి గమ్ములు, సరిగమ్ములు ఇలాంటి విలువైన వరుసలు చేస్తూ కూడా ఈ చెడి తాలింఖానా విద్యను ప్రదర్శిస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఈ విజయోత్సవాలకు ఒక 25 రోజుల ముందుగా ఆయుధ పూజ చేసి యువతీ యువకుల్ని, చిన్నారుల్ని కూడా తర్ఫీదునిచ్చి వాళ్ళని మానసికంగా సిద్ధం చేసి ఈ వీర విద్యలను నేర్పించి వాళ్ళని విజయదశమి ఉత్సవాల్లో ప్రదర్శించే విధంగా వీలు కల్పిస్తూ ఉంటాం. చాలా ప్రాముఖ్యం ఉంది. పోరాటంలో భాగంగా బాలగంగాధర్ తిలక్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ వినాయక చవితి ఉత్సవాలు, విజయదశమి ఉత్సవాలు ఊరేగింపులుగా ఉత్సవాలుగా వెళ్ళటం ప్రారంభమయ్యాయి. అలాగే ఈ చెడి తాలింఖానా విద్యను కూడా అమలాపురం పురవీధుల్లో ప్రదర్శిస్తూ జరిగింది. సూపర్లో ఒళ్ళు గగుర్పొచ్చే విధంగా ఈ విద్యను ప్రదర్శిస్తూ ఉంటారు. నెల రోజుల ముందు బేతాళ పూజ చేసి దాని తర్వాత నుంచి ప్రాక్టీస్ అలా చేసి దసరా రోజు ప్రదర్శిస్తాము. అమలాపురం దసరా ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక్కడ బాణకర కానివ్వండి, చిడతలు కానివ్వండి, ఇలా వివిధ రకాలు మనకి నేర్పిస్తారన్నమాట. నాకు కూడా అలాగే చాలా సులువుగా నేర్పించేశారు ఇక్కడ గురువులందరూ. అగ్గిబరాడ కానివ్వండి, ఇలాగా కుర్రోళ్ళందరూ తిప్పుతారనమాట. విజయనగరం జిల్లా ఆర్ముడు రిజర్వ్ విభాగంలో దసరా పర్వదినం సందర్భంగా పోలీసులు ఆయుధ పూజ చేశారు. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ ఎం దీపిక హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్ముడు రిజర్వ్ ఆయుధాగారం, మోటారు రవాణా విభాగంలో దుర్గామాతకు పూజలు చేసి నిర్వహించారు. జిల్లా పోలీసు విభాగాలకు అన్ని విధాలుగా శుభాలు కలగాలని ప్రార్థనలు చేసి వేద పండితుల ఆశీర్వచనం పొందారు. జగనన్న ఆరోగ్య సురక్ష పేద ప్రజలకు వరంగా మారిందని కాకినాడ పార్లమెంటు సభ్యులు వంగ గీత పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష కింద ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆమె దూరదర్శన్తో మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందన్నారు. ఆర్థిక భారం లేకుండా ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ సేవలను సైతం పేద మధ్యతరగతి ప్రజలకు అందిస్తోందన్నారు. దాటితే కూడా ఆరోగ్యశ్రీ కింద మీరు చేయడానికి
అది ప్రభుత్వ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఆరోగ్యశ్రీలో పథకంలో వర్తిస్తే తప్పనిసరిగా చేసి పూర్తి ఖర్చుని ఇవ్వాలి. అట్లాగే ఒకవేళ ఇన్ కేసు ఆ డిసీజ్ గనక ఆరోగ్యశ్రీలో లేకపోతే సీఎం రిలీఫ్ కింద కూడా అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. మొన్ననే 32 లక్షలు ఒక అమ్మాయికి హార్ట్ ఆపరేషన్ చిన్న పాపకి చేయాలంటే 32 లక్షలు పెట్టి చేయించడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్ కోసమే కాదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు రెండిట్లో ఉన్నారు. కాబట్టి తెలంగాణలో చేయించుకున్నా, చెన్నైలో తమిళనాడు రాష్ట్రంలో చేయించుకున్నా, కర్ణాటక రాష్ట్రంలో చేయించుకున్నా, ఎక్కడ చేయించున్నా కూడా ఆరోగ్యశ్రీ వర్తించేలా చేయటం. ఇంకా రెండో స్టెప్ ఏంటంటే మనం చూస్తాం పల్లెటూరులో చాలా మంది పేద వర్గాలు, రైతు కుటుంబాలు అంతా కూడా పల్లెటూరులో జీవనం ఉంటుంది. అయితే వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. పొలాలకి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా అక్కడికి పాము కుట్టడమో, తేలు కుట్టడమో, కుక్క కరవడమో ఇంకొక రకంగానే ఇబ్బంది వస్తుంది. వెంటనే ఫస్ట్ ఎయిడ్ లేక చాలా మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. లేదా అప్పటికప్పుడు ఎవరికైనా ప్రెగ్నెంట్ లేడీస్ కి, నిండు చూలాలకి ఏమైనా ఇబ్బంది రావచ్చు. లేకపోతే అట్లాంటి పరిస్థితుల కోసం ఇప్పుడు ప్రతి సెక్రటరియట్ దగ్గర వెల్నెస్ సెంటర్ పెట్టడం. పూర్వ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. భువనేశ్వరితో పాటు ఎమ్మెల్సీలు పంచమర్తి అనురాధ, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం భువనేశ్వరి నారావారిపల్లెకు వెళ్లారు. చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో చనిపోయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను రేపటి నుంచి భువనేశ్వరి పరామర్శించనున్నారు. నిజం గెలవాలి యాత్ర ద్వారా వారానికి 3 రోజుల పాటు ఇంటింటికి వెళ్లి పరామర్శిస్తారు. స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లోనూ ఆమె పాల్గొంటారు. సమిష్టి కృషి సమన్వయంతో తిరుమల శ్రీవారి సాలకట్ల నవరాత్రి 2 బ్రహ్మోత్సవాలు విజయవంతమైనట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య భవనంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేశామని, భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. వాహన సేవల్లో ఉత్సవాలు చేసిన భక్తులు మధురానుభూతిని పొందారన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లోనే టీటీడీ ఉద్యోగుల కల నెరవేరిందని, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉద్యోగులకు ఇంటి స్థలాలను అందజేశామన్నారు. వాహన సేవల ముందు 15 రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక కళా బృందాలు భక్తులను అలరించాయన్నారు. దిగ్విజయంగా, జగజ్జేయమానంగా, ఊహలకందని రీతిలో విజయవంతంగా నిర్వహించుకున్నాం. ఇదంతా కూడా స్వామివారి కృప తప్ప మరొకటి కాదు. మేమందరము కూడా ఇందులో కేవలం సేవకులు మాత్రమే తప్ప విజయమంతా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులదే. ఈ సంవత్సరం అధిక మాసం కారణంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఏ చిన్న సమస్య భక్తులకు రాకుండా, ఒక్కటంటే ఒక్క కంప్లైంట్ కూడా సామాన్య భక్తుడి నుంచి వచ్చినటువంటి సంఘటన ఒక్కటి కూడా ఈ 2 బ్రహ్మోత్సవాలలో లేదు. అంతగా ముఖ్యంగా వాహన సేవలలో వాళ్ళు పొందినటువంటి మధురానుభూతి అంతా ఇంత కాదు. ప్రతి ఒక్కరికి కూడా చక్కటి వాహన దర్శనాన్ని ఏర్పాటు చేయగలిగింది ధర్మారెడ్డి గారి నేతృత్వంలో ఉన్న అధికార యంత్రాంగం అంతా కూడా. దీనికి గొప్పగా సహకరించింది పాలక మండలి సభ్యులంతా కూడా. విజయదశమి పర్వదినం 2వ రోజు కూడా తిరుపతి జిల్లాలోని శక్తి స్వరూపిణి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. శ్రీకాళహస్తిలోని జ్ఞాన ప్రసూనాంబ ఆలయంలో ప్రత్యేక అభిషేకాలను నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీకాళహస్తి పట్టణంలోని శక్తి స్వరూపిణి ఆలయాల్లో ఉదయం నుంచే మహిళలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. ధూప దీప నైవేద్యాలతో అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు విజయదశమి శుభగడియలు ఉండడంతో భక్తులు ఆలయాల్లో పూజలను నిర్వహిస్తున్నారు.
వారి యొక్క క్షేత్రమందు కూడా ఆశ్రయుధ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు కూడా అత్యంత వైభవోపేతంగా శరన్నవరాత్రులు దసరా మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడతాయి. అందులో భాగంగా కూడా ఆ పాడ్యమి రోజున ఆశ్రయుధ శుద్ధ పాడ్యమి రోజున అమ్మవారి యొక్క గర్భాలయంలో విశేషంగా 9 కలశాల నుంచి నవదుర్గలను ఆవాహన చేసి అలా పూజించడం నిర్వహించబడుతుంది. దసరా నవరాత్రులు అమ్మవారిని దర్శించి బొమ్మల కొలువును వీక్షించి ఆ అమ్మవారి యొక్క కృపాకటాక్షములు పొందవలసినదిగా కోరడమైనది. శ్రీకాకుళం జిల్లా అంతటా దేవీ నవరాత్రులు వైభవంగా ముగిశాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ కోటదుర్గ, కోట బొమ్మాలి, కొత్తమ్మ తల్లి, పాతపట్నం నీలామణి అమ్మవారు, ఇచ్చాపురం స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయాల్లో అంగరంగ వైభవంగా దుర్గామాత పూజలు నిర్వహించారు. ఎచ్చెర్ల మండలంలోని కుశాలపురం గ్రామంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ మేరకు ఈరోజు విశేష పూజలు నిర్వహించారు. ఈ 9 రోజుల ప్రత్యేక పూజలతో పాటు కుంకుమ పూజలు, హోమాలు, అర్చనలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా దేవీ నవరాత్రులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం తవాంగ్ ఫార్వర్డ్ బేస్లో ఆర్మీ సైనికులతో కలిసి దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆయుధ పూజ చేశారు. అనంతరం సాయుధ దళాల కార్యాచరణ సంసిద్ధతను ప్రత్యక్షంగా పరిశీలించారు. కఠినమైన పరిస్థితుల్లో సరిహద్దుల్లో మోహరించి దేశ ప్రజల రక్షణలో సైనికులు కనబరుస్తున్న ధైర్య సాహసాలను రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. సాయుధ బలగాలను చూసి జాతి గర్విస్తోందని, వారికి అండగా నిలుస్తోందని అన్నారు. గతంలోలా ఆయుధాల దిగుమతులపై ఆధారపడే పరిస్థితి లేదని, ప్రధాన ఆయుధాలు, వేదికల రూపకల్పనలో దేశం తిరుగులేని శక్తిగా ఎదిగిందని ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. और उसी स्वाभिमान की भावना के कारण ही भारत की सीमाएं सुरक्षित रहेंगी और आपने सीमाओं को सुरक्षित बना रखा है। इसी कारण भारत की अंतर्राष्ट्रीय जगत में प्रतिष्ठा बड़ी तेजी के साथ बढ़ रही है। हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में भारत का कद यदि अंतर्राष्ट्रीय जगत में बढ़ा है, तो जो देश में आर्थिक विकास हुआ है उसका महत्व तो है ही, लेकिन आपने यदि देश की सीमाओं को सुरक्षित न रखा होता, आपका योगदान न होता, तो मैं विश्वास के साथ कह सकता हूं कि भारत का स्टेचर जो आज बना है सारी दुनिया वालों की नजर में, यह स्टेचर, यह कद न बन पाए। కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈరోజు హిమాచల్ ప్రదేశ్ కాంగ్లాలోని జ్వాలాముఖి మందిరాన్ని సందర్శించారు. అనంతరం ప్రధాన దైవానికి పూజలు జరిపారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. అరుణాచల్ ప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. बुराई पर अच्छाई की जीत, झूठ पर सच्चाई की जीत, और इसी से हम प्रेरणा लेकर सब आगे बढ़े। और मैं देशवासियों को अपनी ओर से विजयदशमी की हार्दिक बधाई और शुभकामनाएं देता हूँ। माँ ज्वाला जी के दरबार से यही कहूँगा कि हमारा देश आगे बढ़ता रहे, मेरा प्रदेश हिमाचल प्रदेश भी खूब तरक्की करे और माता ज्वालामुखी की आशीर्वाद हम सब पर बने। విజయదశమి సందర్భంగా శ్రీలంక రాజధాని కొలంబోలో అక్కడి భారతీయులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. అక్కడి భారతీయ సాంస్కృతిక సంఘం, స్వామి వివేకానంద సాంస్కృతిక కేంద్రం సంయుక్తంగా ఈ ఉత్సవాలు చేపట్టాయి. నవరాత్రి దుర్గా పూజ తుది అంకానికి చేరిన నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్లో రాగల 2-3 రోజుల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని, సముద్ర తీర ప్రాంతాల ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాబోయే 12 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో హంహూన్ తుఫాను మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే సూచన ఉందని ఐఎండీ పేర్కొంది. అక్టోబర్ 25న బంగ్లాదేశ్లోని హెపువరా, చిట్టగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తుఫాను కారణంగా రాబోయే 2 రోజుల్లో ఒడిశాలో ఓ మోస్తరు వర్షపాతం నమోదు కావచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. గాలులు కూడా వీస్తాయని పేర్కొన్నారు. తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఒడిశా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఒడిశాపై నేరుగా ప్రభావం ఉండనప్పటికీ జాలర్లు ఎవరూ వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ ఐఎండీ సూచించింది. అటు పశ్చిమ బెంగాల్లో ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని స్థానిక వాతావరణ విభాగం వెల్లడించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను, సలహాలను, సూచనలను పంపాలని ప్రధాని కోరారు. ప్రజలు నమో యాప్ ద్వారా గానీ స్వర సందేశాలనైతే 1800111780 నంబర్కు ఈ నెల 27లోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.